బీసీ బిడ్డ, ఒక ముదిరాజు బిడ్డ హీరోయిన్గా ఉన్నటువంటి ప్రత్యూషను రెడ్లు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మీ అందరికీ తెలుసు. ఆ హీరోయిన్ కూడా మీరు చూసుంటారు, చాలా సినిమాల్లో నటించింది, 12 సినిమాల్లో చేసింది ఆ అమ్మాయి ప్రత్యూష. ఈ అమ్మాయి ముదిరాజు బిడ్డ. ఈ ముదిరాజు బిడ్డ హీరోయిన్గా తెలంగాణ ప్రాంతం నుంచి మొదటి హీరోయిన్గా, అంటే ఉన్నారు కానీ ఆ తరంలో మొదటి హీరోయిన్గా బయటికి వస్తే ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా రెడ్లు మోసం చేసి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన 2002 ఫిబ్రవరి ఎన్ని తారీఖు అది 22 ఫిబ్రవరి 24 2002 ఫిబ్రవరి 24లో ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. ఆ అమ్మాయిని చంపేశారు. ఇవాల్టికి దాదాపుగా 24 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 24 సంవత్సరాలుగా ఆ తల్లి న్యాయం కోసం ఇంకా తిరుగుతూ ఉంది. 24 సంవత్సరాలుగా ఒక ముదిరాజు బిడ్డ న్యాయం కోసం తిరుగుతూ ఉంటే జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైంది. ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి అప్పటి కొంతమంది మంత్రుల పిల్లలు ప్లస్ సిద్ధార్థ రెడ్డి అనేటువంటి కిరాతకుడు, వీళ్ళు అత్యాచారం చేసి హత్య చేసినారు. దాని పరిణామ క్రమాన్ని, దాని హిస్టరీని కొంచెం బ్రీఫ్ చేస్తాం మీకు. ఇక్కడ న్యాయం అనేది, ఈ దేశంలో న్యాయం కోసం పరితపించే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం కథ అనేది, న్యాయము డబ్బున్నోడికి ఒక రకంగా, డబ్బు లేనోడికి ఇంకొక రకంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం. ప్రత్యూష ముదిరాజు బిడ్డ, బీసీ, 2000 ఈమె దాదాపుగా ఇక్కడ తెలుగులో శ్రీరాములయ్య, ఆ తర్వాత రాయుడు, స్నేహం అంటే ఇదేనా, సముద్రం, ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తమిళ సినిమాల్లో కూడా 10-15 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ అమ్మాయి కెరీర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలో 2002 ఫిబ్రవరి 24 నాడు ఆ అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరిగింది. ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. హతమార్చిన వారిలో ఆ రోజుల్లో ఉన్న మంత్రి పిల్లలు కూడా ఉన్నారు. కానీ అధికారంలో ఉండడం వల్ల వాళ్ళను కొంతమందిని తప్పించారు. అప్పట్లో నాగం జనార్దన్ రెడ్డి గారి కొడుకు పేరు కూడా వచ్చిండే అప్పట్లో వార్తా కథనాలలో, ఇంకా కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి. ఇక్కడ 2002 ఫిబ్రవరి 24 నాడు ఘటన జరిగితే, ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఏం చేయాలి, సహజంగా గాంధీకో, మెడికల్ హాస్పిటల్, ఏది ఉస్మానియా హాస్పిటల్కో, లేదంటే ప్రభుత్వ దవాఖానకు పంపించి ఏం జరిగిందో చూడాలి. కానీ వాళ్ళు కేర్ ఆసుపత్రికి పంపించారు. బంజారాయిల్స్లో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా, ఏదో అప్పటికే బ్రతుకున్నట్టుగా కేర్ ఆసుపత్రికి పంపించారు. కేర్ ఆసుపత్రిలో చనిపోయింది అనేటువంటి మాట చెప్పడం జరిగింది.